ఏంటి ఇంకా డీజే రాలేదా? మీరు అంత టెన్షన్ తీసుకోవద్దు బాబు, నేను ఆల్టర్నేట్ అరేంజ్ చేశాను. ఎవరిని? ఎక్కడి నుంచి వస్తున్నాడు? మన పక్క టౌన్ లో మ్యూజిక్ షాప్ మూర్తి అని. ఒక్కసారి బయటకు వెళ్తే ఇంటికి రావా నువ్వు? అందరికి శుభలక్ష్మి సుప్రభాతం పడితే నాకు మాత్రం నువ్వు పాడతావు. ఏంటి? ఏం లేదు, తమ్ముడు వాళ్ళ కాంప్లెక్స్ లో షాప్ ఖాళీ అయిందంట. మనం కూడా సెల్ ఫోన్ షాప్ పెట్టుకుందాం. నాన్న మ్యూజిక్ కలెక్షన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మన ఊర్లో. నెల ఖర్చులకి రావట్లేదు. ఫ్యాన్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, కాలంతో పాటు మనం కూడా మారాలి. నాకు తెలిసింది ఈ మ్యూజిక్ ఒక్కటే. నేను ఏదన్నా సంపాదించాలంటే దీంట్లోనే ఏదైనా కొత్తగా చేసి సంపాదించాలి. దీంట్లో కొత్తగా అంటే ఇంకేం చేస్తావు బాబా? డీజే అంటే ఏంటి? దువాడ జగన్నాథం తగ్గేదలే. ఇలాంటి పాటలు వింటున్నావు? మీ నాన్న డీజే నేర్చుకుంటున్నాడు. డీజేనా? పిచ్చెక్కిందా నీకు? నేనేమో ఆ మ్యూజిక్ షాప్ నుంచి నిన్ను ఎలా బయట పడేయాలని ప్రయత్నిస్తుంటే నువ్వేమో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఒక్కసారి నా మాట మూర్తి, లైఫ్ లో మనం ఇష్టపడి ఏదైనా నేర్చుకున్నప్పుడు ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే దాన్ని మనం వదిలిపెట్టకూడదు. మీ ఏజ్కి మీ ఎక్స్పీరియన్స్కి మీరు డీజే అవ్వడం చాలా కష్టం. ఇక్కడ మీలాంటి వాళ్ళని కన్సోల్ క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను. అలాంటిది నువ్వు డీజే అవుదామని వచ్చావా? మరి ఏమైంది నీ అంబిషన్ కి? అన్నీ మన కోసమే చేసుకోకూడదు అంజనా. కొన్నిసార్లు కొన్ని మన అనుకునే వాళ్ళ కోసం వదులుకోవాలి. గురూజీ, ఏంట్రా? ఏంటిది? డీజే కన్సోలు. డీజే కన్సోలా అంటే? డీజే పాటలు మోగించే మిషన్ రా ఇదే. ఓహో, వాడక్కడ చెప్తుంటే మీరు ఇక్కడ దీని మీద ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏదైతే మీ మిషన్ లో ఒక పాట మోగించండి.